హాయ్ అండి, నేను మీ శ్యామ్లాని. ఇక్కడ చూసారు కదండి, ఇది రాజ్కోట్లా కనిపిస్తుంది కదా. ఇది రాజ్కోట్ కాదండి, ఇది కాశీలో ఉన్న కేదారినాథ్ ఘాట్ అండి. ఇక్కడైతే మన సౌత్ ఇండియన్ వాళ్ళు అంటే తెలుగు, తమిళ, కన్నడ వాళ్ళు వచ్చి పితృకర్మలు నిర్వర్తిస్తారు. ఇక్కడైతే తెలుగు పండితులు అయితే అవైలబుల్గా ఉంటారు కనుక మనం ఇక్కడ పూజలు అవన్నీ జరిపించుకోవచ్చు. ఇక్కడ పిండ ప్రదానం చేసిన తర్వాత ఇక్కడ మణికంఠ ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించాలి కనుక మేమైతే పడవలోనూ మణికర్ణ ఘాట్కి అయితే బయలుదేరాం. చూసారు కదండి, ఈ కాశీ నగరం ఎంత పెద్దదో చూడడానికి కూడా మన కళ్ళు చాలవండి. ఈ కాశీలో చాలా విశేషాలు, వింతలు ఉన్నాయండి. ఇక్కడ గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవు, ఇంకా శవాలు కంపు కొట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. ఇంకా ఈ కాశీ మందిరం చుట్టూ చిన్న చిన్న త్రోవలుగా, సందులుగా ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ కూడా తెలియనంతగా ఉంటుంది. ఇంకా ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాషల్లో సంస్కృతి భాష అయిన పీఠం ఈ కాశీలోనే ఉంది. ఇంకా ఈ కాశీకి 84 ఘాట్లు ఉన్నాయండి. ఈ కాశీపట్నానికి అనేక దేశాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చి రీసెర్చ్ చేసి అప్పటి కాలంలో ఇంతటి పరిజ్ఞానం ఎక్కడిది అని ఈ టెక్నాలజీ కోసం చాలా ఆశ్చర్యపోయేవారు. ఈ కాశీలోనే చేసిన పుణ్యం 1,000,000 రెట్లు పుణ్యంతో సమానమని మన పెద్దలైతే చెప్తుంటారండి. దానికి సమానంగా చేసిన పాపం 1,000,000 పాపాలతో సమానమని కూడా చెప్తారండి. ఈ కాశీలోని విశ్వేశ్వర స్వామిని శవభస్మంతోనే తొలి అభిషేకం అయితే చేస్తారండి. అది అతనికి ఎంతో ప్రీతికరమైనది. ఇక్కడ మనకు కనిపిస్తుంది హరిశ్చంద్ర ఘాట్ అండి. దీని తర్వాతే మనకి వస్తుంది మణికర్ణికా ఘాటు. అక్కడ నిత్యము శవాలు అయితే కాలుతూ ఉంటాయండి. దీని పక్కనే మనకి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అయితే మనకి చూడవచ్చండి. ఈ పక్కనే ఉంటుంది చూడండి, ఇదేనండి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్. ఈ ఘాట్ నుంచి పైకి వెళ్తే గుడిలోకి వెళ్ళొచ్చు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామిని అభిషేకించిన తర్వాత మన చేతిరాకలు కూడా మారుతాయని నానుడి మాట. పూర్వము ఈ ఆలయం చుట్టూ అనేక సుందరమైన వనములు, పూల చెట్లతో అయితే నిండి ఉండేదండి. విదేశీ దండయాత్రికుల దాడి నుంచి ఈ ఆలయం కాపాడుకున్నటకు చుట్టూ అయితే పెద్ద పెద్ద భవనాలు, చిన్న చిన్న సందుల కింద విభజించి ఈ ఆలయాన్ని బయటికి కనిపించకుండా అప్పట్లో ఈ విధంగా అయితే కాపాడుకున్నారండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శ్యామ్లా.